ఈ మహావాక్యాలు అంటే ఏంటి అసలు? మనకి భారతీయ వాంగ్మయంలో వేదాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటివి. అసలు ప్రాచీన భారతీయ విజ్ఞానము అని అంటే వేదాలే. ఈ వేదాలు 4 భాగాలుగా ఉన్నాయి. అది ఏమిటి అంటే సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు. మొత్తం 4 భాగాలు. ఈ 4గింటల్లోనూ ఆఖరిగా ఉన్నది ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు మొత్తం 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. దాంట్లో అనేక రకాలైన విభాగాలు ఉన్నాయి. ప్రస్తుతం మనకి 108 ఉపనిషత్తులు మాత్రమే లభ్యమవుతూ ఉన్నాయి. ఈ 108 ఉపనిషత్తులు మీరు చదవండి చాలు అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. ఈ 108 ఉపనిషత్తుల్లోనూ కూడా 7 విభాగాలు ఉన్నాయి. అందులో ఆఖరి విభాగం ఏమిటి అంటే దశోపనిషత్తులు. 10 ఉపనిషత్తులు ఇవి. ఏమిటి ఈ దశోపనిషత్తులు అంటే ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తిత్తిరి, ఐతరేంచ ఛాందోగ్యం, బృహదారణ్యకం దశ. ఇవి 10 ఉపనిషత్తులు. ఈ 10 ఉపనిషత్తులే ముఖ్యమైనటువంటివి. ఈ 10ంటికి కూడా తిరుమతాచార్యులు వ్యాఖ్య. ఈ 10 ఉపనిషత్తుల్లోనూ ఒక్క 4 వాక్యాలు తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? మహామహులు, పూర్వీకులైనటువంటి మహర్షులు 4 వాక్యాలు తీసుకున్నారు. ఆ 4 వాక్యాలనే మహావాక్యాలు అన్నారు. మహావాక్యము అంటే ఏమిటి అసలు? మహావాక్యము అని అంటే మహా అంటే గొప్పదైనా. ఏమిటి గొప్పతనం ఇక్కడ? గొప్పదైంది ఏమిటి అంటే మనకి మోక్ష సాధన అదొక్కటే గొప్పదైంది. మోక్షము అనేదే గొప్పదైంది. మానవుడి జీవితంలో సాధించవలసింది ఏమిటి అంటే మోక్షమే కదా. అందుకని మహా అంటే గొప్పదైనటువంటిది మోక్షము. ఆ మోక్షాన్ని గురించే మాట్లాడేవి ఈ 4 మహావాక్యాలు. అసలు ఈ 10 ఉపనిషత్తులే మోక్షాన్ని గురించి మాట్లాడతాయి. దాంట్లో 4 మహావాక్యాలు. ఈ 4 మహావాక్యాలు ఏమిటి అంటే బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఈ 4 కూడా మహావాక్యాలు అని మన ఋషీశ్వరులంతా కూడా వాటిని నెగ్గు తేల్చారు. అయితే ఈ 4 మహావాక్యాలు కూడా ఏం చెబుతున్నాయి అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి చెబుతూ ఉన్నాయి. ఈ 4 మహావాక్యాలకి అర్థం ఒక్కటే. ఏమిటి? నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని. అద్వైత సిద్ధాంతమే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మనై ఉన్నాను. అయమాత్మ బ్రహ్మ, నా ఆత్మే పరమాత్మ అయి ఉన్నది. తత్వమసి, జీవాత్మ పరమాత్మ 2 ఒకటే. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము. ఇలా 4 మహావాక్యాలు కూడా చెప్పే అర్థం ఏమిటి అంటే ఒక్కటే. అదే నేనే పరమాత్మ స్వరూపాన్ని, అంటే జీవాత్మ పరమాత్మ 2 ఒక్కటేను అని. ఈ 4 మహావాక్యాల్లోనూ కూడా తత్వమసి అనే మహావాక్యాన్ని కనుక మనం అర్థం తెలుసుకున్నట్లయితే మిగిలిన 3 మహావాక్యాలకి మనకు అర్థం తెలిసిపోతుంది అన్నారు. అంటే ఈ 4 మహావాక్యాల్లోనూ కూడా చాలా ముఖ్యమైనటువంటిది తత్వమసి అనే మహావాక్యం. ఇది ఛాందోగ్యోపనిషత్తుకు సంబంధించింది. ఛాందోగ్యోపనిషత్తులో ఉద్దాలక మహర్షి ఆయన తన యొక్క కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి తత్వజ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని బోధిస్తూ, ఓ శ్వేతకేతు, తత్వం అసి, అదే నువ్వయ్యున్నావు అంటాడు. ఏది నువ్వయ్యున్నావు? ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ సూర్యుడిలో ప్రకాశించే గుణం ఏదైతే ఉన్నదో అదే నీలోనూ ఉన్నది. తత్వం అసి, అదే నువ్వయ్యున్నావు. ఇలా సూర్యుడిలో, చంద్రుడిలో, ఆకాశంలో
పంచభూతాలు ఒకటి చరాచర జగత్తులోనూ ఉన్నటువంటి ప్రతి వస్తువు యందు ప్రతి ప్రాణి యందు కూడా ఉన్నటువంటిదంతా కూడా నువ్వేనయ్యా, అదే నువ్వై ఉన్నావు. ఇక్కడ అది నువ్వు అయి ఉన్నావు అంటే తత్తు త్వము అసి 3 వాక్యాలు 3 పదాలు ఉన్నాయి ఇక్కడ ఈ మహావాక్యంలో. తత్తు త్వము అసి. తత్ అంటేనేమో పరమాత్మ, త్వం అంటే నువ్వు జీవాత్మ, అసి అయి ఉన్నావు, తత్వమసి అదే నువ్వై ఉన్నావు అని మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ 3 మహావాక్యాల మీద ఈ 4 మహావాక్యాల్లోనూ ఈ 3 పదాలు ఉన్నాయి కదా ఇక్కడ. తత్వమసి, తత్తు, త్వము, అసి. ఈ 3 పదాల మీద గురుగీతలో 3 శ్లోకాలు రాయటం కూడా జరిగింది. తత్వమసి, తత్ అనేటటువంటి పదాన్ని బోధించేటటువంటి వాడు అతడే నీ గురువు, ఆ గురువుకు తస్మై శ్రీ గురవే నమః. త్వం అంటే నువ్వు జీవాత్మవి అనే విషయాన్ని నీకు తెలియజెప్పేవాడు అతడేనయ్యా నీ యొక్క గురువు, తస్మై శ్రీ గురవే నమః. అసి, అసి అనే పదానికి అర్థాన్ని చెప్పి జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అనే విషయాన్ని నీకు తెలియచేసేవాడు అతడు గురువు, తస్మై శ్రీ గురవే నమః అని ఈ మహావాక్యంలో ఉన్నటువంటి 3 పదాలని కూడా వివరించడం అనేది జరుగుతుంది అక్కడ. కాబట్టి ఇక్కడ మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే తత్వమసి అనే మహావాక్యానికి అర్థం కనుక మనం తెలుసుకున్నట్లయితే మిగిలిన 3 మహావాక్యాలకి కూడా అర్థం తెలుస్తుంది. మొత్తం మీద మహావాక్యాల అర్థం ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే. ఇదే విషయాన్ని మనకి అందిస్తూ శంకర భగవత్పాదుల వారు మహావాక్య దర్పణము అనే పుస్తకం రాశారు. ఇందులో మొత్తం 309 శ్లోకాలు ఉంటాయి. మహావాక్య దర్పణము అది పుస్తకం పేరు. దాన్ని నేను తెలుగులో రాయటం జరిగింది, దానికి నేను వ్యాఖ్యానం రాయటం జరిగింది. ఆ వ్యాఖ్యానం రాసినటువంటి ఆ పుస్తకానికి ఇప్పుడు శ్రీధర్రావు గారు ఇదిగో ఆయన ఈ పుస్తకాన్ని హిందీలోకి అనువాదం చేశారు. నేను తెలుగులో రాసినటువంటి ఈ మహావాక్య దర్పణము అనే పుస్తకాన్ని ఆయన హిందీలోకి అనువాదం చేశారు. ఈ పుస్తకం ప్రింట్ వేయటం కూడా జరిగింది. కాబట్టి మన పుస్తకం ఇంకొకటి ఇలా హిందీలోకి అంటే ఇతర భాషల్లోకి, తెలుగు భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా దీన్ని అనువదించడం అనేది జరిగింది. ఈ విషయాన్ని మీ అందరి ముందుకి నేను తీసుకువస్తూ ఆసక్తి కలిగేవారు ఎవరైనా కనుక ఉన్నట్లయితే, హిందీలో బాగా పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నట్లయితే ఆ పుస్తకాన్ని మీరు తీసుకొని చదవవచ్చును అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను.